ఫైనలీ కల్కి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ ఇంప్రెస్ మీ అండ్ ఇట్ బ్లూ ఆఫ్ మై మైండ్. సో ఇక్కడ మెయిన్ గా విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, వచ్చిన వర్క్ కానివ్వండి, అండ్ మూవీ టీమ్స్ ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, అన్ని ఆన్ స్క్రీన్ కనబడుతున్నాయి. అండ్ ఎక్కడ కూడా ఒక ఇండియన్ మూవీ లాగా అయితే కనబడతలేదు, ఒక హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్ లానే కనబడుతుంది. అండ్ ఇక్కడ క్యాష్ కూడా అంతే పెద్దగా ఉంది, చాలా మంది యాక్టర్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు. అండ్ అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇక్కడ నాకు చాలా డీటెయిల్స్ దొరికినాయి ఈ మూవీ ట్రైలర్ లో. సో ఒక్కొక్క డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ కొంచెం నాకు అర్థమైన ప్లాట్ లైన్ కూడా చెప్పబోతున్నాను వితౌట్ స్పాయిలింగ్ ద మూవీ ఫర్ యూ. కొంచెం అర్థం చేసుకుందాం మనం. అండ్ ఇది 100% కరెక్ట్ అయితే అయ్యి ఉండకపోవచ్చు, నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఫస్ట్ థింగ్, పూర్తి ట్రైలర్ కంటే ముందు నేను ట్రైలర్ యొక్క ఎండింగ్ షాట్ గురించి మాట్లాడబోతున్నాను. సో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ప్రోమో అప్పుడు మనకి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ దగ్గరకు వచ్చి చెవి దగ్గర మరో ప్రపంచం రాబోతుంది అని ఒక డైలాగ్ అయితే చెప్తుంది. సో ఇక్కడ నేను ఒక్క డీటెయిల్ అయితే అబ్జర్వ్ చేశాను భయ్య. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు. అండ్ ఇదే క్యారెక్టర్ నాకు నియర్లీ సిమిలర్ అనిపించిన క్యారెక్టర్ గ్లిమ్స్ లో మనం చూసిన ఈ క్యారెక్టర్. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అని అడుగుతాడు. సో ఇక్కడ నాకు అర్థమైన ఒకే ఒక విషయం అంటే మేబీ ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కల్కి గురించి అయి ఉండకపోవచ్చు, మేబీ ప్రాజెక్ట్ ఖాళీ అవ్వచ్చు. అండ్ ఆ ప్రాజెక్ట్ ఖాళీ ఏంటి, అండ్ అలాగే కమల్ హాసన్ గారు అండ్ ఈ కాంప్లెక్స్ మెంబర్స్ అందరూ ఏ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు అనేది మనం వీడియోలో ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ విషయం వచ్చేసేసరికి వైజయంతి పోస్టర్ తర్వాత మనకు వచ్చే షాట్ లో ఒక వెహికల్ అయితే చూపెడతారు. అండ్ ఈ వెహికల్ లో మనకి అశ్వత్థామ ప్రోమోలో ఏ బాబుని అయితే చూసామో ఆ బాబు ఇంకొంతమంది ప్రజలతో కాశీ సిటీకి ఈ వెహికల్ లో రావడం అయితే చూపెడతారు. సో ఈ వెహికల్ లో అంత స్పెషల్ ఏముంది అంటే వెహికల్ స్పెషల్ కదా, అది యూజ్ చేస్తున్న టెక్నాలజీ స్పెషల్. సో నార్మల్ టైర్స్ కాకుండా ఇక్కడ లెవిటేటింగ్ టెక్నాలజీ యూజ్ చేయడం అయితే చూపెడతారు. సో మేబీ ఆ టైంలో ఉన్న అన్ఈవెన్ రోడ్స్ వల్ల కావచ్చు, ఆర్ అక్కడ రోడ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, ఈ అప్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉండొచ్చు, టైర్స్ కాకుండా ఇలాంటి ఒక లెవిటేటింగ్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ మనకి కాశీ సిటీలోకి ఎంటర్ అవుతున్న సీన్ లో మనం కాశీ సిటీని చూస్తే ఇక్కడ కూడా బ్రిలియంట్ వర్క్ చేశారు. ప్రతి ఒక్క డీటెయిల్ మీద చాలా మంచిగా ఫోకస్ చేశారు. ఫస్ట్ థింగ్, మనకి కాశీ గురించి రాగానే మనకి గంగా రివర్ గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ బే చూపెడతారు, అదే స్టెప్స్ అండ్ ఓవరాల్ రిసెంబ్లెన్స్ చూపెడతారు. అండ్ ఇక్కడ పూర్తిగా గంగా రివర్ ఎండిపోవడం అయితే మనం చూస్తాము. అండ్ అలాగే సెకండ్ రిసెంబ్లెన్స్, కాశీ సిటీలో గంగా రివర్ లో క్రిమేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అండ్ అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈ ట్రెడిషన్ ఇంకా ఫాలో అవుతున్నారా 2898 AD లో అంటే ఇంకా అవుతున్నారు. అండ్ అక్కడ మనకు ఒక బోర్డు కూడా కనబడుతుంది, ఇన్స్టెంట్ క్రిమేషన్ అని చెప్పేసి. ట్రెడిషనల్ వేలో కాకుండా సమ్ న్యూ టెక్నాలజీని యూజ్ చేసి క్రిమేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ క్రిమేషన్ చేయడానికి 500 యూనిట్స్ చార్జ్ చేస్తున్నారు. సో ఈ యూనిట్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీకు యానిమేటెడ్ సిరీస్ తప్పకుండా చూడండి, చాలా వరకు మీకు మూవీ మీద ఒక ఐడియా వస్తుంది. అండ్ తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వాల్ మీద నో గాడ్ అనే విషయం కూడా మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది ఎందుకు ఇలా అన్నారు అనే విషయం మనము నెక్స్ట్ తర్వాత రాబోయే టాపిక్స్ లో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ డీటెయిల్ మనకి ఈ బాబు ఇంకొక విషయం కూడా అంటాడు, కాంప్లెక్స్ లోపల అన్ని రిసోర్సెస్ ఉండుండొచ్చు, కాంప్లెక్స్ లోపల నీళ్లు ఉండుండొచ్చు అని చెప్పేసి. అండ్ అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ ఉంటుంది, లైక్ ఉన్న రిసోర్సెస్ అన్నిటిని వీరు చేసుకొని అక్కడే పెట్టుకున్నారు, అక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుందని చెప్పేసి. సో అదే మనకి రే ఏదైతే ఉందో ఈ రేని యూజ్ చేసుకొని ఒక డిఫరెంట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ ఈ ఓవరాల్ రిసోర్సెస్ అయితే తను లోపలికి తీసుకొని ఉండొచ్చు. అండ్ ఓవరాల్ గా నిజంగా నేచురల్ రిసోర్సెస్ అన్ని కూడా కాంప్లెక్స్ లోపలే ఉండొచ్చు. అండ్ మన కాంప్లెక్స్ ఏవైతే రిఫరెన్సెస్ ఆర్ సీన్స్ చూపెట్టారో అన్నిట్లో కూడా గ్రీనరీ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, అన్ని కూడా కాంప్లెక్స్ లోపలే కనబడతాయి. సో మేబీ ఇది నిజమై ఉండొచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ కాశీ లోపల చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ మనకు కనబడుతుంటారు, డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఏరియా పీపుల్ అందరూ వచ్చి ఇక్కడ బ్రతకడం అయితే చూస్తాము. సో ఇది కూడా మనకి యానిమేటెడ్ సిరీస్ లో కూడా చూపెట్టారు. సో చాలా వరకు ప్రజలందరూ కూడా మేజర్ సిటీస్ అన్ని ఎవాక్యుయేట్ చేసేసి చిన్న చిన్న గ్రూప్స్ గా బ్రతుకుతుండొచ్చు. అండ్ మిగిలిన ఒకే ఒక సిటీ కాశీ అయి ఉండొచ్చు. అండ్ దీనికి మెయిన్ రీజన్ కాంప్లెక్స్ ఈ కాశీ సిటీలోనే ఉండడము. అండ్ కాశీ సిటీలో ఉండడం వల్ల ఈ సిటీ ఒక్కటే ఇంకా ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కాంప్లెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇక్కడ కట్టిన కన్స్ట్రక్షన్ లాగా అయితే అస్సలు అనిపిస్తలేదు, ఏదో ఒక స్పేస్ షిప్ ఆర్ మేబీ ఒక డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు. అండ్ ఇది ఒక కాలనీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి సెటిల్ అయితే ఉండొచ్చు. సో మేబీ ఇది ఒక స్పేస్ షిప్ అయి ఉంటే స్పేస్ లోనే ఒక కాలనీ సెట్ చేసుకుని అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్ని యూజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వరల్డ్ మీదకి వచ్చి ఇక్కడ ఉన్న భూమిపై ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కూడా ఆక్యుపై చేసుకొని ఈ కాంప్లెక్స్ అయితే ఇక్కడ సెట్ అయి ఉండొచ్చు. అండ్ మనం ఆల్రెడీ యానిమేటెడ్ సిరీస్ లో కూడా చూసాము, పైనాపిల్స్ రేర్ ఫ్రూట్స్ అయిపోతాయి అండ్ అలాంటి ఫ్రూట్స్ ఓన్లీ కాంప్లెక్స్ వరకు మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి. సో ఇది 100% నిజమయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీని తర్వాత మనకి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనబడుతుంది, లైక్ ఈ మెయిన్ క్యారెక్టర్ విలన్ యొక్క కమాండర్ అనొచ్చు. అండ్ మాక్సిమం మనకి ఈ మూవీలో విలన్ రోల్ ఈ క్యారెక్టరే ప్లే చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ రోల్ ని ఇలా ఒక రోబో అయి ఉండొచ్చు ఆర్ ఈ క్రియేచర్ కాంప్లెక్స్ లోపల ఇలా లిఫ్ట్ చేయడం చూపెడతారు. అండ్ దీనితో పాటు ఇంకో 2 క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, వాళ్ళని ఇలా మీదికి లిఫ్ట్ చేస్తుంటారు. అండ్ దీని నెక్స్ట్ సీన్ లో ఈ కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్మీతో పాటు చెయ్యి లేపి ఒకటే మాట అంటాడు, మనకి ఉన్నది ఒకే ఒక దేవుడు, భూమిపై ఎలాంటి దేవుడు లేడు, ఉన్న ఒకే ఒక దేవుడు సుప్రీం యాస్కిన్ అని చెప్పి. సో ఈ యాస్కిన్ క్యారెక్టర్
కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయి ఉండొచ్చు అండ్ ఈయననే సుప్రీం గాడ్ అయి ఉండొచ్చు అండ్ అందరూ ఈ ఆర్మీ కానివ్వండి పూర్తి ప్రపంచం కూడా ఈయన మాట మీదనే నడుస్తుండొచ్చు అండ్ నేను ఒక ఏలియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వేరే కాలనీ నుంచి ఇక్కడ సెటిల్ అయిన మనిషి అయి ఉండొచ్చు ఆర్ స్పేస్ లో ఒక ఆస్ట్రోనాట్ అయి ఉండి అక్కడ ఒక కాలనీ ఏర్పరచుకొని ఇక్కడ వచ్చి పూర్తి ప్రపంచాన్ని వెళ్తున్న ఒక మనిషి కూడా అయి ఉండొచ్చు. సో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు అనే విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ని అయితే చూపెడతారు అండ్ ఇక్కడ మనకి ప్రోమోలో చూపెట్టిన ఈ అబ్బాయిని కూడా చూపెడతారు అండ్ ఆ అబ్బాయి ఒకటే మాట అంటాడు, నీకున్న శక్తికి మీరు చాలా మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఆర్ అశ్వత్థామ క్యారెక్టర్ ఒకే మాట అంటాడు, నేను అందరికీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను కాపాడాల్సింది ఆర్ హెల్ప్ చేయాల్సింది ఒకే ఒక క్యారెక్టర్ కి అని చెప్పేసి. అండ్ అది ఎవరో కాదు మన కల్కి క్యారెక్టర్ కి. అండ్ ఇక్కడ నెక్స్ట్ విషయం గురించి మాట్లాడుకుంటే భయ్య మనకి ఈ పర్సన్ ఒక క్లాత్ ని తీయడము, ఒక టేబుల్ మీద కొన్ని వస్తువులు అరేంజ్ చేసి ఉండడం అయితే కనబడుతుంది. అండ్ దీన్ని కొంచెం క్లోజ్ లుక్ వేసుకుంటే మనకి ఇది ఒక బాణం లాగా అయితే కనబడుతుంది. అండ్ దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వచ్చే డైలాగ్, ఈ ఎనర్జీని 6000 years ముందు చూసాము అండ్ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అంటే 2898 కి 6000 years బ్యాక్ అంటే మనకి నియర్లీ అది రామాయణం జరిగిన పీరియడ్ కి అయితే వెళ్తుంది. సో మేబీ ఇది రామాయణం వార్ ఒక రిసెంబ్లెన్స్ అయి ఉండొచ్చు అండ్ ఇది రాముని యొక్క బాణం అయి ఉండొచ్చు. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది అంతా చూపెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు ఆ టైం కి, ఓన్లీ ఒకే ఒక దేవుడు ఉంటాడు అండ్ అది కూడా ఒక మనిషి ఆర్ ఒక ఏలియన్ ఆర్ ఆ క్యారెక్టర్ పూర్తి ప్రపంచాన్ని ఏలుతూ ఉంటుంది. దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు అనే విషయాన్ని చూపెట్టడానికి ఈ బాణం అయితే చూపెట్టారు. అండ్ ఇది కొంచెం డ్యామేజ్ అయ్యి అయితే ఉంటుంది డిఫరెంట్ పార్ట్స్ లాగా. అండ్ దీని తర్వాత భయ్య చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మన మూవీలో చూడొచ్చు. తర్వాత ఒక క్లాత్ మీద ఒక క్యారెక్టర్ అమ్మ అని రాయడం చూస్తాము అండ్ దీని నెక్స్ట్ కట్ లోనే మనకి దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ షీఈస్ ప్రెగ్నెంట్ అండ్ దీని వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీ లైన్ అయితే ఉండొచ్చు. దీన్ని మీకు లాస్ట్ లో అయితే రివీల్ చేస్తాను. అండ్ దీని తర్వాత డీటెయిల్ ఏంటంటే భయ్య మనకి అశ్వత్థామ గారి క్యారెక్టర్ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ ని కలుస్తుంది అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్తుంది, మీరు ఒక ఇంపార్టెంట్ అబ్బాయికి జన్మనీయబోతున్నారు అని చెప్పేసి. అండ్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవ్వచ్చు ఆర్ మేబీ కల్కి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి దీని తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ గురించి ఒక డీటెయిల్ ఉంది, అని మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రభాస్ గారికి ఒక కామికల్ ఎంట్రీ దొరుకుతుంది అండ్ మంచి కళలో ఉన్నాను ఎందుకు లేపో బుజ్జి అనే ఒక ఇంట్రొడక్షన్ డైలాగ్ తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ పొద్దున ఫైట్ సెంట్ అనే డైలాగ్ తో ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే మొదలవుతుంది. సో ఒక కామికల్ క్యారెక్టర్ ఉండబోతుంది అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత సీన్ లో మనకి బుజ్జి ఒక 5-star బౌంటీ గురించి అయితే మెన్షన్ చేస్తుంది. అండ్ ఆ 5-star బౌంటీ డిస్క్రిప్షన్ లో మనకి ఏ ప్రెగ్నెంట్ లేడీ అండ్ సమ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎవరో కాదు దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్. సో ఇదే మనకి ప్రభాస్ గారికి 5-star బౌంటీ. సో ఇది ఆల్రెడీ మనకి ట్రైలర్ ముందు పార్ట్స్ లో అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే నేమ్ సమ్ 80 అని ఉంటుంది. సో దీన్ని మనం కరెక్ట్ గా చదివితే సుమతి అనే ఒక ట్రాన్స్లేషన్ అయితే వస్తుంది. సో అప్పటి ఫ్యూచర్ టైం కాబట్టి ఈ నేమ్స్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ని యూజ్ చేస్తారు కావచ్చు. సో సమ్ 80 అనే పేరుని కరెక్ట్ గా మనం పలికితే సుమతి అని వస్తుంది. అండ్ మన మైథాలజీ ప్రకారం కల్కి క్యారెక్టర్ కి ఆర్ కల్కి జన్మనిచ్చే తల్లి పేరు సుమతి అని మన మైథాలజీ ప్రకారం కొంచెం రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది నువ్వు చెప్పేది నిజమా అంటే బుజ్జి క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా బుజ్జి కాదు, ఆ రోబో మీద BUJZ1 అని అయితే మనకు మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే బుజ్జి అనే ట్రాన్స్లేషన్ అయితే వస్తుంది. సో సేమ్ అలాగే సమ్ 80 మేబీ సుమతి కావచ్చు, మేబీ నేను 100% అని అయితే చెప్పట్లేదు. సో ఇది కూడా ఛాన్సెస్ ఉంది మేబీ రిఫరెన్స్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి ఒక గ్లిమ్స్ అయితే ఇస్తారు. లైక్ ప్రభాస్ క్యారెక్టర్ భైరవ కాశీలో ఉంటాడు అండ్ ఆయనకి ఒకే ఒక టార్గెట్ ఉంటుంది, బౌంటీ కొట్టాలి, $1 million కొట్టాలి అండ్ ఎలాగైనా కాంప్లెక్స్ లోపల సిటిజన్షిప్ కొట్టాలని చెప్పేసి. సో ఇది ఆయనకున్న ఓవరాల్ టార్గెట్ అండ్ దీనికి ఆయనకున్న ఒకే ఒక ఛాన్స్ బౌంటీ కొట్టడం. అండ్ అది కూడా దీపికా పదుకొన్ క్యారెక్టర్ లాంటి 5-star బౌంటీ కొడితే ఆయనకి కాంప్లెక్స్ లోపల 100% గ్యారంటీ ఎంట్రీ దొరికేస్తుందని చెప్పాలి. అండ్ బుజ్జి కూడా మనం యానిమేటెడ్ సిరీస్ లో చూసినట్టు అదే టార్గెట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు మెయిన్ అదే టార్గెట్ ని తీసుకొని అయితే వెళ్తారు. అండ్ దీని తర్వాత మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. అండ్ మనం యానిమేటెడ్ సిరీస్ లో ఒక బాబు ఒక హోలోగ్రామ్ ని క్రియేట్ చేయడం చూస్తాము. ఈ హోలోగ్రామ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాడు భైరవ అనే దానికి రిసెంబ్లెన్స్ ఈ షాట్. సో ఇది కూడా చాలా మంచి డీటెయిల్. అండ్ దీని తర్వాత షార్ట్స్ లో మనకి అశ్వత్థామ క్యారెక్టర్ కి అండ్ అలాగే మన భైరవ క్యారెక్టర్ కి మధ్యలో వార్ చూస్తాం. మెయిన్ గా అశ్వత్థామ క్యారెక్టర్ కి దీపికా పదుకొన్ క్యారెక్టర్ ని కాపాడాలనే టార్గెట్ అండ్ అలాగే భైరవ క్యారెక్టర్ కి ఎలాగైనా దీపికా పదుకొన్ ని ఖాళీ ఆర్మీకి అప్పచెప్పి ఆయన కాంప్లెక్స్ లోపలికి ఎంట్రీ కొట్టాలనే టార్గెట్. అండ్ అలాగే ఒక రిసెంబ్లెన్స్ కూడా వస్తుంది. లైక్ ఇప్పటి వరకు రికార్డ్ చెక్ చేసుకోండి, నేను ఒక్క వార్ కూడా ఓడిపోలేదు అని చెప్పి ప్రభాస్ డైలాగ్ చెప్పడము. అండ్ అలాగే అశ్వత్థామ గారి క్యారెక్టర్ పవర్ కూడా మనకి ఇక్కడ చూపెడతారు. ఫస్ట్ ఆయన 6 members ని పట్టుకొని ఇలా ఇన్వర్టెడ్ గా నిలబెట్టేయడము. అండ్ దాని తర్వాత షార్ట్ లో మనకి
ప్రభాస్ తో ఫైట్ జరుగుతున్నప్పుడు అశ్వత్థామ క్యారెక్టర్ ఇలా కాలుని కింద పెట్టంగానే మొత్తం భూమి అంతా అక్కడ ఉన్న ఏరియా మొత్తం షేక్ అవ్వడము. సో అంత పవర్ నైతే మనకి ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్ కు ఉందని చెప్పి చూపెట్టడానికి సీన్స్ అయితే చూపెట్టారు. అండ్ దీని నెక్స్ట్ షార్ట్స్ లో మనకి శంబాలా సిటీ ఏదైతే మనకి యానిమేటెడ్ సిరీస్ లో మెన్షన్ చేశారో దాని కొన్ని షార్ట్స్ చూపెట్టొచ్చు. అండ్ ఈ ప్రజలందరూ కూడా శంబాలా సిటీ ఒక మెంబర్స్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళకి అండ్ కాళీ ఆర్మీకి మధ్యలో ఒక జరిగే వార్ లో ఈ సీన్స్ అన్ని కూడా మనకు కనబడతాయి. సో వైట్ షీల్డ్స్ ఉన్న వాళ్ళంతా కూడా మనకి పాజిటివ్ సైడ్ ఆర్ శంబాలా సైడ్, అండ్ రెడ్ సైడ్ ఉన్నదంతా కూడా కాళీ ఆర్మీ ఆర్ ది సుప్రీం కమల్ హాసన్ గారి ఆర్మీ అయి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక వార్ సీక్వెన్స్ అయితే మనకు చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ వార్ కి రీజన్ ఏంటనేది అయితే తెలియదు. మేబీ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ ని సేవ్ చేయడానికి అయి ఉండొచ్చు. అండ్ చాలా మంది ఈ వార్ లో చనిపోవడం కూడా చూస్తాము. దాని రిసెంబ్లెన్స్ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ ఇప్పటి వరకు పుట్టని బిడ్డ కోసం ఇంత మంది ప్రాణత్యాగం చేయడం అవసరమా అని చెప్పేసి ఒక మనకి డైలాగ్ అయితే కనబడుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం భయ్య. హూ ఇస్ కాళీ? ఇస్ ఇట్ కమల్ హాసన్ ఆర్ ఈజ్ ఇట్ హిస్ న్యూ క్లోన్? సో ఇక్కడ మనకి కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే భయ్య మనకు ఒక డిఫరెంట్ లుక్ లో అయితే కనబడతాడు. హ్యూమన్ అయి ఉండొచ్చు ఆర్ ఒక ఏలియన్ అయి ఉండొచ్చు, చెప్పలేము. సో ఈ క్యారెక్టరే మనకి ఇక్కడ ఈ ప్రపంచం మొత్తానికి గాడ్ అనే ఫీలింగ్ లో అయితే ఉంటారు. అండ్ వీళ్ళ ఆర్మీ మొత్తం కూడా ఆయన కిందనే పనిచేస్తుంది అండ్ ఆయననే గాడ్ అని మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ గాడ్ కి చావు ఉండదు. సో ఆ విషయాన్ని ముందటి తీసుకెళ్లడానికి మేబీ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ, అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ చూపెట్టిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. సో అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కి ఒక క్లోన్ ని ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ ఆ క్లోన్ చాలా సార్లు ఫెయిల్ అయినప్పటికీ ఇంకా ట్రయల్స్ జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి గ్లిమ్స్ లో ఒక షార్ట్ చూపెట్టారు, లైక్ దీపికా పదుకొన్ గారితో అదే డ్రెస్ లో చాలా మంది ఉండడము. అండ్ వీళ్ళందరూ కూడా ఆ ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్న మెంబర్స్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళందరి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే మేబీ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ సరిగా పనిచేస్తుండొచ్చు. అండ్ దాని తర్వాత బై సమ్ వే షీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దేర్. అండ్ దాని తర్వాత ఇది ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది మనకి ఒక విషయంలో అర్థమైపోతుంది. అందుకే కాంప్లెక్స్ వాళ్ళు కూడా దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ ని పట్టుకోవాలని చూస్తుంటారు. సో ఇది చాలా వరకు కరెక్ట్ గా ఈ ట్రైలర్ కి రిజెంబుల్ అవుతుంది. అండ్ చాలా వరకు ఇదే అయి ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ గాడ్ అనే క్యారెక్టర్ చనిపోకుండా ఉండాలి కాబట్టి ఈయనకు ఒక క్లోన్ కావాలి. సో ఆ ఎక్స్పెరిమెంట్ లో ఈ దీపికా పదుకొన్ గారి క్యారెక్టర్ ని యూజ్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఈ క్యారెక్టర్ ని ఎట్టి పరిస్థితిలో అశ్వత్థామ సేవ్ చేయాలని ట్రై చేస్తాడు. అండ్ అక్కడ పుట్టబోయే ఏదైతే క్లోన్ ఉందో మేబీ అది కల్కి అవ్వచ్చు, లేకపోతే ప్రభాస్ క్యారెక్టరే కల్కి అవ్వచ్చు. ఇది మాత్రం ఇప్పటివరకు మనకి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆర్ మేబీ ఆ పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉన్నారో అది ఒకవేళ కమల్ హాసన్ గారి క్లోన్ అయి ఉంటే, ఆ క్లోన్ అసలు పుట్టకపోతే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో దాని వల్ల కాళీ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. అండ్ దాని వల్ల మనకి ఈ టోటల్ ఆర్మీ కూడా డిస్పాచ్ అయిపోయి మళ్ళీ ప్రపంచం అంతా నార్మల్ స్టేట్ కి తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మేబీ ఈ ఓవరాల్ మూవీ యొక్క ప్లాట్ లైన్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నాకు అర్థమైన ఒక్క విషయం ఏంటంటే భయ్య, ఈ మూవీ ఓవరాల్ స్టోరీ లైన్ ఒక్క పార్ట్ లో కంప్లీట్ అవ్వడం చాలా కష్టం. సో మేబీ ఇది 2 or 3 పార్ట్స్ లో రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కోరుకుందాం 2 or 3 పార్ట్స్ కాకుండా ఒక పార్ట్ లో కంప్లీట్ చేస్తే బాగుంటది అని చెప్పి కొంచెం ఈ మూవీని 1 part ఆర్ మాక్సిమం 2 parts లో కంప్లీట్ చేసాను భయ్య. మేము ఎంజాయ్ చేస్తాం ఈ మూవీని. సో ఓవరాల్ ఇది భయ్య నాకు దొరికిన డీటెయిల్స్ ఈ మూవీ ట్రైలర్ లో. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ప్లాట్ లైన్. అండ్ నేను అనుకున్న ప్లాట్ లైన్ మాత్రం ఒకవేళ నిజంగా కరెక్ట్ అయితే ఈ ప్లాట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది. అండ్ మెయిన్ గా కల్కి క్యారెక్టర్ ఎవరు అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే నాలో ఉంది. అండ్ అలాగే ఆ ఒక్క పాయింట్ కోసం నేను మూవీని అయితే తప్పకుండా చూడబోతున్నా. అండ్ ఈ లెవెల్ స్టఫ్ ఎట్లా దించావు నాకు భయ్య, నాకు ఇప్పుడు కూడా అర్థమైతలేదు. బట్ ఇట్ వాస్ ప్రెటీ ఇంప్రెసివ్ అండ్ ఐఎమ్ ప్రెటీ అమేజ్డ్ బై ది ట్రైలర్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ hope you have enjoyed the video, and if you have enjoyed the video, please do subscribe to A Review Telugu channel. I'll meet you with the next one with a very interesting video. Till then, take care and bye bye. This is Arjun signing off.